హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సిలో భాగంగా స్పోర్ట్స్ కోటాలో కూడా మరి ఉద్యోగాల భర్తీ అనేది చేపట్టిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి స్పోర్ట్స్ డిఎస్సిలో ఉద్యోగాల భర్తీకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది గత 2 రోజులుగా జరగడం జరిగింది. మొత్తానికి స్పోర్ట్స్ కోటా డిఎస్సిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను ప్రభుత్వం దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముగిసిన డిఎస్సి క్రీడా కోటా ధృవపత్రాల పరిశీలన. మెగా డిఎస్సికి క్రీడా కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన విజయవాడలోని ఇందిరా గాంధీ నగరపాలక సంస్థ ఐజీఎంసీ స్టేడియంలో ముగిసింది. ఈ ప్రక్రియ శని ఆదివారాలు సాగింది. 421 పోస్టులకు గాను 1221 మంది అభ్యర్థులను పిలవగా 1172 మంది హాజరయ్యారని శాప్ పరిపాలనాధికారి ఆర్ వెంకటరమణ నాయక్ తెలిపారు. మరో 2 రోజుల్లో టెంటేటివ్ జాబితాను ఆన్లైన్ లో పెడతామని సూచించడం జరిగింది. దాంట్లో ఏవైనా అభ్యంతరాలుంటే 7 రోజుల్లోగా తెలియజేయవచ్చని పేర్కొన్నారు. కాబట్టి మరి ఎవరైతే స్పోర్ట్స్ కోటా డిఎస్సికి మరి 1:5 రేషియోలో సెలెక్ట్ అయ్యారో అటువంటి వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్ని కూడా పూర్తయ్యాయి. మరి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా మరి టెంటేటివ్ జాబితా అంటే మామూలుగా టెంపరీ జాబితాను మరి ఈ స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించిన వెబ్సైట్ లో త్వరలోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి ఆ అప్లోడ్ చేసినటువంటి సమాచారం ఆధారంగా మరి అభ్యర్థులు ఎవరైనా అంటే ఆ డేటా ఆధారంగా ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే వారు అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయవచ్చు. ఆ అబ్జెక్షన్స్ కు 1 వారం రోజుల సమయం ఇవ్వడం జరుగుతుంది. మరలా ఆ అబ్జెక్షన్స్ అన్నిటిని కూడా పరిశీలించి మరలా ఫైనల్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించి కేవలం స్పోర్ట్స్ ఆధారంగానే ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి పరీక్ష ఉండదు. కాబట్టి మరి ఆ ఫైనల్ లిస్ట్ అనేది ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది మరి టెంటేటివ్ లిస్ట్ లో వచ్చినటువంటి అబ్జెక్షన్స్ ఆధారంగా ఫైనల్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ ఫైనల్ లిస్ట్ లో ఉన్నటువంటి వారికి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి టెంటేటివ్ లిస్ట్ అనేది స్పోర్ట్స్ కోటా డిఎస్సి వెబ్సైట్ లో త్వరలోనే రావడం జరుగుతుంది. మరి ఆ లిస్ట్ ఎప్పుడైతే విడుదలవుతుందో విడుదలైన వెంటనే మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు ఆ సమాచారం తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.